ప్రొఫెసర్ నాగేశ్వర్ అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. చాలా మీడియా ఛానళ్ళల్లో, డిబేట్లలో ఆయనకు కూడా ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో కూడా ఆయన విశ్లేషణలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈయన పేరు చెప్తున్నా అంటే ఈయన మీద పక్క రాష్ట్రంలో అయినటువంటి కేసులు అయినాయి కాబట్టి మళ్ళీ ఒకసారైనా వార్తలలోకి వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా చాలా ఇష్యూస్ మీద విశ్లేషణలు చేస్తూ ఉంటారు. చాలా అంశాల మీద, రాజకీయాలకు సంబంధించినటువంటివి కావచ్చు, అంతర్జాతీయ అంశాలకు సంబంధించినవి కావచ్చు, అట్లనే అనేక ఇష్యూస్ మీద ఆయన యూట్యూబ్ ఛానల్లో రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉంటారు ప్రతిసారి. కొన్ని ఛానళ్ళల్లో ఆయన పొలిటికల్ అనలిస్ట్గా కూడా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడతారు. మనమంతా చూస్తూ కూడా ఉన్నాం. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక 2-3 రోజుల కిందట ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల మీద ఏపీలో ఇప్పుడు కేసులు అవుతున్నాయి. సో వాళ్ళు వస్తారు అని వచ్చి అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇస్తారు, ఇట్లాంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే కేసులు ఫైల్ అయిందేమో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉంటుందేమో తెలంగాణలో. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అట్లనే నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా అమిత్ షా దగ్గరికి పోయి జగన్ అరెస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడిర్రు అనేది ఆయన ఒక విశ్లేషణను చెప్తూ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే దానికి అమిత్ షా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు అని, షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు అని, ప్లస్ మీ పని మీరు చేసుకోర్రి అని ఇట్లా మాట్లాడిర్రు. ఇది నాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం అని ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిండు. ఇవి వివాదాలకు దారితీసినాయి. ఇది ఆయన మీద కేసుకు దారితీసింది. దాని తర్వాత ఏపీలో విపరీతమైనటువంటి చర్చ జరిగింది. కొంతమంది జనసేనకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పోయి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టారు. దాని తర్వాత జనసేన పార్టీకి సంబంధించి నాదెండ్ల మనోహర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారంటే మాకు గౌరవం ఉంది, రాజకీయాలు చూసినటువంటి వ్యక్తి, చాలా సందర్భాలలో అనేక ఇష్యూస్ పైన లోతైన విశ్లేషణలు చేసేటువంటి వ్యక్తి, ఆయన దగ్గర నుంచి ఇట్లాంటిది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనేది సూచన ఆయన చేశారు. దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దీంతో కేసు అయిపోయినట్టే, ఆగిపోతుంది ఇష్యూ అని అనుకున్నారు. కానీ ఆగిపోలేదు. అది ఏపీలో కేసులు పడుతూనే ఉన్నాయి. చాలా చోట్ల మల్టిపుల్గా దీని మీద కేసులు అయినాయి అని చెప్తున్నారు. సో ఆ నోటీసులు ఇచ్చేటందుకోసమని పోలీసులు వస్తారు అనేది ఒక సమాచారం. కొద్దిసేపటి కిందటే వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడినట్టున్నారు. తెలంగాణ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి రక్షణ ఇస్తున్నారు. ఆయన ఏ న్యూస్ ఛానళ్ళకి పోతే అక్కడికి ఆయనతో పాటు పోతున్నారు, ఏ టీవీ ఛానళ్ళకి డిబేట్లకి పోతే అక్కడికి ఆయనతో పాటు పోతున్నారు, ఇక్కడ పోలీసులు రక్షణ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ నోటీసులు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పోలీసులకి ముందు ఇన్ఫామ్ చేసిన తర్వాతే ఆయనకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసేది లాంటివి ఉంటే కూడా ఖచ్చితంగా తెలంగాణ పోలీసులకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పుడు తెలంగాణ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది ఒక ఇష్యూ. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన ఈ మాటల తర్వాత ఆయన మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ఇదంతా కూడా విపరీతంగా 2 రోజుల నుంచి జరుగుతుంది. పెయిడ్ జర్నలిస్ట్ అని, సోకాల్డ్ జర్నలిస్ట్ అని, పేటీఎం బ్యాచ్ అని, ఇట్లా రకరకాల సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ పైన కూడా ఆయన ఛానల్లో ఒక వీడియో చేసిరు. సోకాల్డ్ జర్నలిస్ట్ నేను అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్, నేను చాలా సందర్భాలలో జర్నలిస్ట్ని అని చెప్పుకోవడానికి ఇష్టపడతా అనేది ఆయన దానికి సంబంధించి ఆయన మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ మీద కూడా ఆయన ఛానల్లో ఒక వీడియో చేశారు. అయితే ఎందుకింత వివాదమైంది, ఎందుకింత సంచలనమైంది అనేటువంటి చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది. మామూలుగా జనసేన ఇప్పుడు కూటమిలో భాగంగా ఉండి, ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉండి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ జనసేనకి సంబంధించిన ఇద్దరు పోయి అమిత్ షాతో మాట్లాడినారు అని అంటే అది కూటమిలో కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి వార్త. దాంతోపాటు మామూలుగా కూడా జనసేన పార్టీ మీద కూడా కొంత యూజువల్గా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్స్ విషయంలో కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్కి సంబంధించింది అడగాలి. కానీ ఒక నాయకుడి పైన కేసులు, ఒక నాయకుడిని జైలుకి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే వీళ్ళ ప్రయారిటీ రాష్ట్రం నుంచి ఒక నాయకులు కేంద్రాన్ని కలిసినప్పుడు అడగాల్సినటువంటివి ఏంటిది, ఏం అడిగిర్రు అనే చర్చ సహజంగా జరుగుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత ఆ చర్చ జరిగింది. దాంతోపాటు ఇంకా రకరకాల చర్చలు కూడా జరిగినాయి. అంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవస్థలు కదా అవి చేయాల్సినవి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆయన ఆ కేసుకు సంబంధించింది మాట్లాడాల్సి వస్తే కనుక అది చేయాల్సిందో ఇంకొకటో అమిత్ షా కూడా కాదు, వ్యవస్థలు దాని పని అది చేసుకుంటూ పోతాయి. ఇప్పుడు చాలా సందర్భాలలో చూస్తాం మనం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోళ్ళు కావచ్చు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్తారు. అంటే మాకేం సంబంధం లేదు, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా చేసుకొని పోతారు. కానీ ఈయన పోయి ఆయనను అడిగిర్రు,
జగన్కి సంబంధించిన కేసుది అని అంటే కనుక అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వ్యవస్థల్ని అనే ఇండికేషన్ కూడా పోతుంది కదా బయటికి. అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం బీజేపీకి కూడా. సో కాబట్టి అటువైపు నుంచి కూడా రెస్పాండ్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు దీనికి. ఈ ఇష్యూలో వాళ్ళ నాయకుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిస్తే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడతారు, కానీ ఏదో ఒకరి మీద కక్షపూరితంగా కేసుల గురించి ఇట్లా మాట్లాడేటువంటి ఇంత చిన్నగా మా నాయకుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది జనసేనకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న మాట. ఇంకొక దిక్కు నిన్న కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని, ఆ భేటీ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటల మీద కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది నిన్నటి నుంచి. ఇప్పటిదాకా చాలా మాట్లాడిరు, నేను ఊరుకున్నా, కానీ ఇప్పటి నుంచి వదిలిపెట్టేది లేదు అని మాట్లాడిన మాటలు కావచ్చు, లేకదంటే ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఈయనకు వచ్చి ఎవరొచ్చి చెప్పిర్రు, ఏదో ఊరికే మాట్లాడతాము అక్కడేదో ఉన్నట్టు చెప్పడం, అది అబద్ధాలను ప్రచారం చేయడము, కొంత గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వార్తలని ఇట్లాంటి పుకార్లు సృష్టించేటువంటి విషయాలని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని పవన్ కళ్యాణ్ అన్నాడు అనేటువంటిది కూడా ఇవాళ కొన్ని పేపర్లు రిపోర్ట్ చేసినాయి. సో ఏది ఏమైనా కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకుంటున్నానన్నారు, కానీ కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. ఇంకొక వైపు ఏపీ పోలీసులు నాగేశ్వర్ ఇంటికి వస్తారని, నోటీసులు ఇస్తారని ఒక చర్చ, నోటీసులు కాదు అరెస్ట్ చేస్తారు అనేటువంటి చర్చ ఇంకొక వైపు జరుగుతుంది. చాలా ఒక దగ్గర కాకుండా 2-3 చోట్ల కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతుంది, వాళ్ళు ఒకవేళ నిజంగానే నోటీసులు తీసుకొని తెలంగాణకు వస్తే కనుక తెలంగాణ పోలీసులు ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ముందున్నటువంటి చర్చ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఇప్పటివరకు ఆయన మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పిర్రు. అయినా సరే ఆయన మీద జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, ఆయన మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడి, ఆయన మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.